మా అత్తయ్య చేసిన చేపల పులుసు ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో చేస్తాం కదా. మా అత్తయ్య అయితే చింతపండు రసంలోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఆనియన్స్ మగ్గగానే డైరెక్ట్ ఆ సూప్ వేసేసింది. ఈ ప్రాసెస్ మొత్తం 33 మినిట్స్ పట్టింది. అంటే ఫిష్ సూప్ కంప్లీట్గా అయిపోవడానికి 33 మినిట్స్ పట్టింది. ఎడిట్ చేసి 1 మినిట్లో మీకు చెప్తున్నా. వేయించిన జీలకర్ర, మెంతుల పౌడరు, ధనియా పౌడర్, కొత్తిమీర ఇవే మసాలా ఇంగ్రీడియంట్స్. కానీ సూప్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చింతపండు రసంలో లెమన్ సూప్ యాడ్ చేసి, కొంతమంది వాళ్ళు చేసే రెసిపీ గురించి అడిగితే అంత తేలిగ్గా చెప్పారు. మా అత్తయ్య కూడా అందుకే చెప్పారు అంత తేలిగ్గా. అందుకే కెమెరా ఆన్ చేసి సైలెంట్గా అక్కడ పెట్టేశా. హాఫ్ అన్ అవర్ వీడియో రన్ అయింది. పోయినసారి కర్రీ సూపర్ ఉంది, ఈసారి కూడా అట్లనే చెయ్యమ్మా అని మా హస్బెండ్ అడిగితే అతి ప్రేమతో ఆ కర్రీని మొత్తం స్పాయిల్ చేసిద్ది మా అత్తయ్య. నార్మల్గా చెయ్యదు, ప్రేమ ఎక్కువ పెట్టి చేసిద్ది.